పుంగనూరు పురికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపవేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందుల మీద పుంగునూరు మీద పడితే 9 సీట్లు వచ్చేవి, అంటే 2 సీట్లు కూడా వేసిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మౌకలతో మీరు ఎలా దాడి చేయించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిచ్చారు, దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎదుర్కోవడమే కాదు, మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే, మీ ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ముంది. నీలాగెళ్ళి ఇంట్లో తక్కువ మీరు దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల ఆస్తులుగా చేశారు, కాబట్టి మీకు భయం ఉంటుంది. భయం ఉంది కాబట్టి రెడ్డప్ప ఇంట్లో తక్కువ నువ్వు ప్రజలకు రాని గురయ్యావు. ఏమో రెడ్డప్ప నువ్వేంటంటావు? మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? అయినా తెలుసుకున్నారు కదా. నీవు తెలుసుకుంటే మీరు ఉంటున్నారు, కానీ నేను తలుచుకోము. అది కూడా చెప్తున్నాను, మీరు ఆలోచిస్తున్నాను. మాదా సిద్ధాంతం కాదు. ఏంటి మీరు తెలుసుకునేది? ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు? అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు నీటికు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు. అలాగే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో బాలేపట్నంలో కృష్ణ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయా పైస చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని బాలేపల్లిలో కృష్ణలో దాన్ని కంకరగా మార్చి 100 కోట్లు దోచుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. అసలు మీకు డబ్బు మీద ఎందుకని ఆశ? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారా? అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని పెద్దిరెడ్డి అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్నులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్ట్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పు ఉండకూడదు. ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు.
ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏ గనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి, అదే గనుల శాఖకి మంత్రిని చేశాడే. అంటే దొంగ చేతికి తాను ఇచ్చాడు, ఎంతలో తిను అని. ఇవాళ డబ్బు మాత్రంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు. కిరాయి రేవులతో దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు. ఇవాళ నీ మీద నిన్ను తెలుగుకుంటుంది ఎవరు? నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటున్నావు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీ అరాచకాలు, లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది. ఎవరెవరి దగ్గర ఏమేమి రాపించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేము ఉన్నాం, ఎవరు ఆస్తులకు ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. ఈ డబ్బు మొదలెక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్ను చూశారు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళు అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కడు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా. మీకు ఇప్పుడునైనా తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే ఈయన ఎన్ని అరాచకాలు చేశారు. రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడా? రెడ్డప్ప మాజీ ఎంపీ, మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో. మీరు ఆయన ఇంటికి పేకలేకపోయారు కదా. అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగా ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా. ఎన్నికలప్పుడు చూశారు కదా. ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లేయడం చూశారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు లేవు. చంద్రబాబు నాయుడు గారు రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏం చేయలేరు. మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళకి తిరిగి చేయండి. అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి చేయండి. కమ్మల్లపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏదైతే మైనింగ్స్ ఉన్నాయో, ఏదైతే మీరు కంకరగా తయారు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి. అవి చేసే వరకు కూడా మీ పొంగనూరు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధమాడుతున్నారు. మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని అడుగు పెట్టనవరు. మీకు ఇది రాష్ట్రాన్ని ఎన్నికలు. మీ దోపిడీ చాలిక 100 తరాలు 1000 తరాలు తిన్న తరగిన ఆస్తి సంపాదించారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. ఎందుకే మీకు అంత సంపద? పేదవాడిలాగా ఉండాలా? మీరు మాత్రం 1000 సంవత్సరాలు అంటే 1000 జన్మలు అంటే వాళ్ళ వారసులు 1000 తరాలు తిన్న తరగిన ఆస్తి సంపాదించారు ఇవాళ. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పొంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని అడుగు పెట్టనట్లేదంటే సిగ్గుచేటు. ఇక నువ్వు పదవిలోనే వేస్ట్. నువ్వు నీ తండ్రి ఏమైనా రాజీనామాలు చేసుకోండి. ప్రజలకు క్షమాపణలు చెప్పండి. ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏదైతే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రజాగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేయించింది, చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసే
తెలుగు ప్రజలు అందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నెప్పేస్తారేంటి మాట వస్తారు. లోకేష్ గారు రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ లేదు నాన్న, లోకేష్ గారు రెడ్ బుక్ పక్కన పెట్టారు. ఎందుకంటే పాపం ఆయన కూడా సరేలే, ఎందుకని ఎవరిని దాడి చేయమని ఎవరికి చెప్పట్లా. కానీ మీరేంటి లోకేష్ గారు రెడ్ బుక్, ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్. ఆయన రెడ్ బుక్ చూపిస్తేనే మీరు భయపడుతున్నారే. నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు కోరుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పుంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, పుంగనూరు ప్రజలు. కాబట్టి మీ కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పుంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వారి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ, వాడు అధికారంలో ఉండగా సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నికల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు బెదిరినెంటిని పెద్దిరెంటిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా, అది నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. పడవలని వంశీలందరూ బిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిర్ణయం నమ్మించండి పుల్లు అనుకోని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. పడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకోడు. పిచ్చి వాగలు అయితే 4 కోపం ఏంటనుకుంటున్నారు.